ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలికల స్టేట్ మీట్ కాకినాడ డిఎస్ఏలో ఘనంగా ప్రారంభమైందని ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ లంకా జార్జ్ తెలిపారు. డిఎస్డీఓ బి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో డీఈఓ పి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ అబ్జర్వర్ కె ఈశ్వరరావు, సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, అండర్-19 ఎస్జీఎఫ్ సెక్రటరీ శివరామకృష్ణ, గీతం స్కూల్స్ అధినేత సుజ్ఞాన్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఏఎన్ రాంప్రసాద్, చైర్మన్ కేవీబీ మోహన్ రావు, జిల్లా పీఈటీల సంఘ అధ్యక్షులు రవిరాజ్, కార్యదర్శి నూకరాజు, ట్రెజరర్ రవిసుందర్ కౌర్, ఎస్జీడీ సహాయ కార్యదర్శి జి సునీల్ కుమార్ పాల్గొన్నారు. క్రికెట్ మనం ఆడే ఈజీగా కానీ షార్ట్ బాల్ ఆడడం కొద్ది కష్టం. షార్ట్ బాల్ అనమాట ఆ స్కిల్స్, ఆ టాక్టిక్స్, ఆ టీమ్ స్పిరిట్, ఆ నలుగురు కూడా ఆ టీమ్ స్పిరిట్ ఇస్తూ పాయింట్లు తీసుకొస్తారు. సో అటువంటి క్రీడని నిజంగా స్కూల్స్లో బతికిస్తూ స్కూల్ గేమ్స్లో ఎంతమంది క్రీడాకారులని తయారు చేసినటువంటి మన రాయి ప్రజా సోదరులందరికీ కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్ బాల్ చాలా ఫేమస్ అయింది. మన నేషనల్ గేమ్స్, అలాగే సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ప్రతి విభాగంలో కూడా స్కూల్ గేమ్స్లో ప్రతి విభాగాలు కూడా అన్నమాట మనకి జాతీయ స్థాయిలో మనకి పథకాలు సాధిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మీరు విజేతలు కావాలి, రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని కోరుకుంటూ ఈ గ్రౌండ్ ఎలా కావాలంటే అలా తీర్చిదిద్ది మీరు ఏది కావాలో ఆడుకోండి. ఇంచుమించు అకామిడేషన్ మేము 1-2 ఆ స్కూల్స్ తీసుకున్నాం. అది కూడా అన్ని కలిపి 2-3 రూములు, కూడా 3 రూమ్లు 4 రూమ్లు 8 జిల్లాలను స్టేడియం అకామిడేట్ చేస్తుంది సార్ ఈ రోజుని. నిజంగా శ్రీనివాస్ గారే దానికి కారణం నేను చెప్తున్నానంటే. ఒకప్పుడు కనీసం వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి మాకు ఉండేది కాదు, మాతో వచ్చిన లేడీ పీఈటీస్ ఉండేది కాదు, మా పిల్లలకి ఉండేది కాదు. ఆడపిల్లలని అబ్బాయిలన్న ఈ గ్రౌండ్లోనే ఈ రోజుని మీరు ఎక్కడికైనా రన్నింగ్ వాటర్ పెట్టారు. ఇంకోటి మంచినీళ్ళు మేము టిన్నులు తెచ్చినప్పుడు ఆ రావడానికి లేట్ అవుతే నెక్స్ట్ వెహికల్ ఆర్ఓ వాటర్ పెట్టి మేము పిల్లలు పెడుతున్నాం. ఇక్కడ ఆర్ఓ వాటర్ సౌకర్యం కూడా కల్పించారు. మరి డిఎస్డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో 6వ టోర్నమెంట్ ఎలా జరుగుతుంది, 5 సక్సెస్ అయినాయి. ఏదో చిన్నది జరగవచ్చే కదా, చెప్పలేం కదా, ఫంక్షన్ ఎలా జరుగుతుంది, మా డిఓ గారు ఏమన్నా అనుకుంటారో ఎలా జరుగుతుంది అని అనుకున్నా. నేనైతే చాలా సంతృప్తి పొందానండి. ఎందుకంటే శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్ పిల్లలు మార్చ్ ఫస్ట్లో మేడం తీసుకొచ్చింది. మా నాగు అసలు ఈవేళ మాకు దొరకడం, ఆయన వేరే టోర్నమెంట్కి వెళ్ళవలసి ఉండి ఈ కార్యక్రమం అయ్యాక వెళ్ళమని చెప్పి ఆఫ్ చేశాను. చిన్నప్పటి నుంచి 1985 నుంచి ఈ గ్రౌండ్లో ఉన్నాను. అందరినీ చూశాను, కానీ మన డిఎస్డీఓ గారు ఒక ఏదో చేయాలి, ఈ గ్రౌండ్కి మనం ఏదో చేయాలి. ఇప్పుడు నిజంగా వాష్రూమ్స్ లేవు ఫస్ట్. అది నేను ముందుకు వచ్చాను, ఎలాగ బాత్రూమ్స్ అంటే వెంటనే చేయందని ఆయన దగ్గరుండి మీ ఎదురు ఉండి చేసాం. తర్వాత మన క్రికెట్ నెట్స్ కూడా నేను సొంతంగా చేయించాను. అది 25 lakhs పెట్టి, అది కూడా కారణం మన డిఎస్డీఓ గారే. ఇప్పుడు ఇంతమంది క్రికెట్ ఆడుతున్నారంటే రేపు ఫ్యూచర్లో కూడా మంచి ప్లేయర్స్ అవ్వాలని మా ఉద్దేశం. తర్వాత పీఈటీస్లో మెయిన్ ఏంటంటే మా నూకరాజ్ అన్న కానీ, మన రవిరాజ్ గారు కానీ, వీళ్ళందరితో క్రికెట్ అంటే మన జాజీ గారు అయితే చిన్నప్పటి నుంచి ఏ వాలీబాల్ టోర్నమెంట్ అనేది నాకు ఇక్కడ ఉన్న పీఈటీస్లో ఎక్కువ. మా రవి అయితే చిన్నప్పటి నుంచి మా టీం ప్లేయర్, మేము అందరం ఎక్కడానే ఉండేవాళ్ళం. అంటే ఆల్మోస్ట్ పీఈటీస్తో నేను క్రికెట్ ఆడినట్టుగా ఎవరు ఆడుండ్రు ఏదన్నా. అందుకే అందరూ పరిచయం, వీళ్ళంతా టీమ్యూనిటీ చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈస్ట్ గోదావరిలో ఇంత మంచి టీము పీఈటీస్లో ఎవ్వరికీ ఉండదు. నేను స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి చెప్తున్నాను. మా క్రికెట్ అసోసియేషన్లో నేను సెక్రటరీ చేసిన ఎన్నో ఇబ్బందులు అలాంటివి ఉంటాయి, కానీ ఇంత క్రికెట్లో ఇంత స్పోర్ట్స్లో పీఈటీలో ఇంత యూనిటీ ఉంటుంది. నాకు చాలా ఆనందం ఉంది. వీళ్ళకి ఏ అవసరమైనా నేను ఎప్పుడూ ఉంటాను. థ్యాంక్ యూ. క్లాస్ రూమ్లో పెద్దగా నేర్చుకోలేం, కానీ నిజమైన జీవితపు పాఠాలు గ్రౌండ్లో నేర్చుకుంటాం. నాకు తెలుసుండి ఫిజిక్స్లో డార్క్నెస్ అనే పదానికి డెఫినేషన్ ఉండదు. యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్. డార్క్నెస్కి ప్రత్యేకమైన డెఫినేషన్ ఉండదు. అలాగే ఓటమి అనేది ఉండదు. ఎవరైతే ప్రయత్నం ఆపేస్తారో వాళ్ళు ఓడిపోతారు. నువ్వు ప్రయత్నం చేసేంత వరకు నువ్వు గెలుపు బాటలో ఉన్నట్టే. అందుకనే ఓటమి ప్లస్ ఇంకొక ప్రయత్నం ఈక్వల్ టు గెలుపు. సో మీరు ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆటలో కానీ జీవితంలో 2 అవుట్కమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ యూ విన్, ద అదర్ వన్ ఈజ్ యూ లెర్న్. ఓడిపోవడం ఉండదు, నువ్వు గెలుస్తావు లేదా నేర్చుకుంటావు. సో ఈ ఈవెంట్లో నేను చూసిన ఇంతటి ఆహ్లాదమైన వాతావరణం, ద బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్. ఒకటి ప్రకృతి, రెండోది ద ఫెటర్నిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్. ఎంత ఫ్యామిలీ టైప్లో మీరు ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతున్నట్టుగా ప్రతి ఒక్కరు పరుగుల మీద ఉరుకుల మీద ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నారంటే, సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు అవర్ డిస్ట్రిక్ట్. సో ఈ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశం నాకు దొరికినా తప్పకుండా నా వంతు నేను చేస్తానని మాటిస్తూ ఈ అవకాశాన్ని చాలా కేర్ తీసుకొని విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ, లేదంటే
ఆ యొక్క స్కూల్ ప్రిన్సెస్ విషయాల్లో కానీ జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు ఎక్కువ మంది ఆటలాడేటువంటి సమయం కనుక మీరు వాళ్ళు ఇస్తే ఎక్కువ మంది మనకి స్కూల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్లో సంఖ్య పెరుగుతుంది. ఏమనుకోకండి సుజన గారు, ప్రైవేట్ స్కూల్లో సంఖ్య పెరుగుతుంది, మన దగ్గర తగ్గుతుంది. కానీ మన దగ్గర గ్రౌండ్స్ ఉన్నాయి చాలా స్కూల్స్లో. కానీ మరి ఎందుకు మనం అట్రాక్ట్ చేయకపోతే ఒకసారి పీటీసీ అందరూ కూడా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని రోజు ఆడించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా అనారోగ్యంగా ఉండటం, బ్లడ్ లెవెల్స్ తగ్గిపోవటం, ముఖ్యంగా ఆడపిల్లలకైతే రకరకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి పీడీస్ స్కూల్లో బాగా కేర్ తీసుకొని విత్ డిసిప్లిన్తో పిల్లలకి ప్రతి పీడీ కూడా నేను ఒక గేమ్ తీసుకెళ్ళాలి, మా జిల్లాకు ఒక ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి కాన్ఫిడెన్స్ స్పిరిట్తో పనిచేయాలి స్కూల్స్లో. అప్పుడే మనకి జిల్లాలో ఇంకా ఎక్కువ